హాయ్. ఈరోజు ఇండిపెండెన్స్ డే గురించి ఎంతోమంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మనకు స్వతంత్రం రావడానికి ఎంతో ముందడుగు వేశారు. సో, అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకు వచ్చేసాను. ఆ వ్యక్తి ఎవరో కాదు వల్లభాయ్ పటేల్ గారు. ఆయనకి ముందు సర్దార్ అనే పేరుంది. సర్దార్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏ పరిస్థితుల్లో వచ్చింది? అన్నది ప్రతీదీ మీ అందరికీ షేర్ చేస్తాను. నేను రీసెంట్‌గా పేపర్‌లో చదివాను. నాకు కూడా తెలీదు. అది చదివిన తర్వాత మీ అందరికి కూడా షేర్ చేయాలి అనిపించింది. సో, అందుకే రికార్డ్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో, అదేంటి అంటే ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు రైతుల మీద ఎక్కువ పన్నులు భారం పెట్టేవారు. ఆ పన్నులు ఎక్కువ భారం అయ్యే కొద్దీ పన్ను రైతుల మీద పన్నులు ఎక్కువయ్యే కొద్దీ కట్టలేక రైతులు చాలా ఇబ్బంది పడేవారు. అలాంటి సిట్యుయేషన్‌లో మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని అట్లా ప్రతి రైతుకి దాని మీద అవగాహన కల్పిస్తూ అందరిలో మెయిన్ లీడింగ్ తీసుకున్నది వల్లభాయ్ పటేల్ గారు. ఆయన దాని నాయకత్వం తీసుకొని ప్రతి రైతుకి దాని మీద అవగాహన చేసి మీరు భయపడకండి. ఈ ఉద్యమం ద్వారా మీకు పన్నుల భారం తగ్గిపోతుంది. మీరు ఇబ్బంది పడకండి అని ప్రతి రైతుకి అవగాహన కల్పించారు. అలాగే ఈ యొక్క మొత్తం ఈ ఉద్యమం అంతా కూడా దేశం అంతా పాకిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దాకా వెళ్ళింది. బ్రిటిష్ ప్రభుత్వం దాకా వెళ్ళిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దిగి పన్నుల భారం మొత్తం కూడా తగ్గించింది. ఆ తర్వాత ఆ యొక్క సత్యాగ్రహం తర్వాత ఇదంతా అయ్యింది అని చెప్పి మహాత్మా గాంధీ గారికి, అలాగే వ వల్లభాయ్ పటేల్ గారికి ఒక మా గుజరాత్‌లో ఒక మహాసభ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని ప్రశంసించారు అందరూ. అందుట్లో గుజరాత్‌లో ఒక మహిళ లేచి సర్దార్ అంటే నువ్వే అని చెప్పేసి గట్టిగా బిగ్గరగా అరిచింది. అరవగానే అందరూ కూడా ఒకసారి ప్రతిధ్వనిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి అరిచారు. అరవగానే ఆయనకి ఆ నామకరణం ఆ విధంగా మొదలైందన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా ఆయన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కింద పిలవడం జరిగింది. అసలు సర్దార్ అంటే ఏంటి అంటే నాయకుడు అని అర్థం మాట. సో, ఆవిడ ఆ విధంగా పిలిచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నాయకత్వ లక్షణాలు నీలో ఉన్నాయి అని చెప్పి ఆయనకి ఆ నామకరణం అన్నది అలా ఆయనకి ఆ పేరు వచ్చింది. సో, ఈరోజు ఎందుకు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇది స్వతంత్ర దినోత్సవం. ప్రతి నాయకుడి గురించి మనం తెలుసుకోవాలి. లాస్ట్ టైం నేను చేసిన వీడియోలో గాంధీజీ, మహాత్మా గాంధీ గురించి చెప్పాను. ఇప్పుడు నేను చేసిన వీడియోలో వల్లభాయ్ పటేల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నా వీడియోస్‌లో ఎంత కంటెంట్ ఉందో మీ అందరికి కూడా అర్థమవుతుంది. మీ అందరూ కూడా తెలుసుకుంటున్నారు. సో, చాలామంది వీడియోస్‌ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్‌గా వాచ్ చేయండి. ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి ముందుకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు షేర్ చేయడానికి నేను కూడా ముందడుగు వేస్తూ ఉంటాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సపోర్ట్. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఎందుకొచ్చింది అనేది. నాకు కూడా రీసెంట్‌గా అర్థమైంది. మీ అందరికి కూడా తెలియాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.